హాయ్ అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా వైలెట్ కలర్ శారీ. ఇది చూడగానే బాగా నచ్చి ఈ ఎమ్మటి తీసేసుకున్నానండి. ఈ కలర్ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. దీనికైతే ఈ విధంగా మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. శారీ తీసుకున్నప్పుడు నాకైతే తేడా అనిపించలేదు, కానీ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాక శారీకి బ్లౌజ్కి మ్యాచ్ కాలేదేమో అనిపించింది. బట్ చూద్దాం వేసుకుంటే ఎలా ఉంటుందో. సరే, ఈ బ్లౌజ్ని అయితే నేనైతే ఫ్రంట్ డీప్ నెక్, బ్యాక్ బోట్ నెక్తో స్టిచ్ చేసుకున్నాను. బ్యాక్ బోట్ నెక్ పెట్టాను కదా, ఇక్కడ రాంబాస్ డిజైన్ ఇచ్చాను. దీన్ని ఇక్కడ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే శారీలో కూడా ఇదే షేప్ లాగా డిజైన్ వచ్చింది. సో నాకు అలా వచ్చింది కాబట్టి ఈ డిజైన్ పెడితే బాగుంటుంది అనిపించి ఇలా పెట్టాను. సో ఫ్రంట్ అయితే ఈ విధంగా డీప్ నెక్ ఉంటుంది, బ్యాక్ అయితే ఈ విధంగా రాంబస్ షేప్ అయితే నీట్గా వచ్చింది అండి. ఎంత బాగుంది అంటే ఒకసారి శారీలో చూడండి, డిజైన్ సేమ్ ఇదే షేప్లో ఉంటుంది. అందుకే నేనైతే ఈ షేప్ ఇచ్చాను ఈ బ్లౌజ్కి అయితే. సో నాకైతే ఈ బ్లౌజ్కి అయితే ఈ డిజైన్ కరెక్ట్ సెట్ అయింది అనిపించింది. ఇక్కడైతే హ్యాండ్స్కి స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ స్టిచ్ కనపడకుండా నేనైతే స్టిచ్ చేసుకుంటాను. సో ఇలా చేయడం వల్ల ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. సో నేనైతే ఈ బ్లౌజ్కి అయితే ఈ డిజైన్ అయితే సెట్ అయింది అనుకుంటున్నాను.